హలో, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఇదేంటని చూస్తున్నారా? ఒక చిన్న ఇంట్రొడక్షన్. ఇందులో వైటమిన్ ఏ, B2, B12, C, E, K, యాంటీ-ఆక్సిడెంట్స్, omega-3 యాసిడ్స్, omega-6 యాసిడ్స్, కాల్షియం, ఐరన్, సెలీనియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, గ్లూకోజమైన్, chondroitin, sulphate, అమైనో యాసిడ్స్ లైక్ ఆర్జినైన్, గ్లూటమైన్, గ్లైసీన్, ఇవన్నీ పుష్కలంగా లభించే ఆహారం. ఇది కాదు, ఇది జస్ట్ ఫుడ్ కాదు. 2500 సంవత్సరాల నుంచి వండుతున్న ఒక గొప్ప ఏన్షియంట్ మెడిసిన్ అని చెప్పచ్చు. దీన్నే బోన్ బ్రోత్ అంటారు. చూసారుగా జెల్లాగా ఎలా ఊగుతుందో. ఇప్పటి వరకు వేరే ఏ ఇండియన్ కుకింగ్ ఛానల్లో ఎవరు చూపించని కుకింగ్ ప్రాసెస్ ఇందులో నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఇదేదో సరదాగా చేసుకునే సూప్ ఆర్ ఇంట్లో వండుకునే పాయ కాదు. మోర్ దాన్ 12 hours ఆఫ్ టైం, చాలా పేషెన్స్తో శ్రద్ధగా చేయాల్సిన పదార్థం. అన్నిటికి మించి నేను చూపించబోయే విధానంలో కుక్ చేస్తేనే, ఇందాక చెప్పాను కదా, మెడిసినల్ వాల్యూస్ అన్నీ, అప్పుడు మాత్రమే ఇందులోకి ఆ మెడిసినల్ వాల్యూస్ వస్తాయి. సో డోంట్ స్కిప్. ఫస్ట్ టైం ఇది పెద్ద క్రికెట్ కామెంటరీ లాగా వీడికి కూడా ఇస్తున్నాను. సో నౌ ఇట్స్ కుకింగ్ టైం. గుర్తుపెట్టుకోండి ఒక విషయం, జస్ట్ బోన్ బ్రోత్ మాత్రమే చేయాలనుకుంటే ఎటువంటి బోన్స్ అయినా వాడుకోవచ్చు. కానీ ఆర్థరైటిస్ పేషెంట్స్కి స్పెషల్గా కొలాజన్ పట్టాలంటే మాత్రం, అంటే మోచెప్పులో సర్జరీ చేసిన వాళ్ళకి మాత్రం జాయింట్స్, ఫీట్, పాదాలు, మ్యారో బోన్స్ అంటే మనం నల్లి బొక్కలు అంటాం కదా, మూలగా అవి దొరికితే అవి, నకుల్స్ కూడా అంటే వేలు కణుపులు అంటారు జనరల్లీ. బట్ మేక పొట్టేలకి కాలు నుంచి నడుముకి కనెక్ట్ అయ్యే జాయింట్స్ ఉంటాయి కదా, వాటినే నకుల్స్ అంటారు. సో ఈ వ్యాధి నుంచి ఆర్థరైటిస్ పేషెంట్స్ కోసం అయితే స్పెసిఫిక్గా ఈ బోన్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మీ కీళ్లకు, నొప్పులకు పనికొచ్చే కొల్లాజన్ అండ్ అదర్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ వంటి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా వీటిలోనే ఉంటాయి. ఇదిగో ఈ లెగ్స్ని, నల్లి బొక్కల్ని 3-4 సార్లు వాటర్తో శుభ్రం చేసుకున్నాక వేరువేరుగా పెట్టుకోండి. మనకి మార్కెట్లో కాల్చిన కాళ్ళు ఇస్తారు కదా, కాబట్టి ముందు వాటిపైన ఉండే ఆ బూడిద, దానిపైన ఉండే ఆ మట్టి, ఆ డస్ట్ పార్టికల్స్ కమ్మంటారు కదా, అదంతా పోవటానికి ఒక 20-30 minutes ఫస్ట్ బాయిల్ చేయాలి. పెద్ద బర్నర్ మీద పెట్టాను చూడండి, చూసారుగా, హై ఫ్లేమ్. మూతను అలా ఓరగా తీసి పెట్టండి. నురుగులు గక్కుతూ మరుగుతుంది కదా. ఆఫ్టర్ 20 minutes ఇంకా చాలు, స్టవ్ ఆపేయండి. ఈ వాటర్ అంతా పడేయండి. లెగ్స్ పక్కన పెట్టి, చూసారుగా, ఇదే స్కమ్. ఆ మురికంతా వచ్చేసింది కాబట్టి ఈ గిన్నెను క్లీన్గా మళ్ళీ వాష్ చేసుకోండి. ఇందులోనే మనం మళ్ళీ వండాలి కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఒకసారి ఈ లెగ్స్ను కూడా కడిగి, అప్పుడు వీటితో పాటు నల్లి బొక్కలు, మూలగలు కూడా యాడ్ చేయండి. అయితే పెద్ద పొయ్యి కాదు, ఈసారి చిన్న పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇంకంతే. ఇది 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మొదటిది యాడ్ చేసాం, రెండోది వచ్చేసేసి వాటర్. ఈ బోన్ బ్రోత్కి వాటర్ చాలా ప్రధానం. చాలా ఎక్కువ నీళ్ళు పడితే ఒక బిందె పైనే, కాబట్టి పెట్టుకోండి. అది దీనికి స్పెషల్గా కొలతలు ఏమి ఉండవు. 14 hours పాటు అంటే కొలతలు ఏమి ఉంటాయి కాబట్టి బిందె పైనే నీళ్ళు పడతాయి. నా కొలత ఏంటంటే, దీనికి నేను బోన్స్ 1.25 kgs వెయిట్ షేప్ ఉంది ఇది. అందులో కాళ్ళు కూడా కొంచెం పెద్దవి, వెడల్పుగా ఉన్నాయి. మీరు కూడా ఆ గిన్నెని కొంచెం లోతుగా, పెద్దదిగా. మా వీధిలో ఒక ఇడియట్ హౌడు ఈ మధ్య తెగ వెళ్తున్నాడు. కంప్లైంట్ ఇవ్వాలి, చూస్తా నెక్స్ట్ టైం. కొంచెం పెద్దది, వెడల్పు, లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇంకా ఎక్కువ క్వాంటిటీ వండాలనుకుంటే మాత్రం ఇంట్లో పలావ్ డిషెస్ ఉంటాయి కదా, వాటిల్లో వండొచ్చు. ఇందులో వండినా కూడా ఆ గిన్నెకి 1-1.5 inches గ్యాప్ ఉంచుకోండి పైన నుంచి. దానికన్నా అంటే 1-1.5 inches తక్కువ నీళ్లు పోసుకోవాలి. ముఖ్యంగా చిన్న బర్నర్ మీద, మళ్ళీ చెప్తున్నాను, అది కూడా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఎంత చిన్న మంట ఉంటే అంత మంచిది. మేము దాదాపు 2 దశాబ్దాలకు ఇదే స్టవ్ వాడుతున్నాం కాబట్టి లక్కీలీ ఫ్లేమ్ ఎక్కువ రాదు. ఇప్పుడు ఇది మార్నింగ్ 10:55 మొదలైంది, చూసారుగా టైం. అంతే. మూత కొంచెం ఓవర్గా పెట్టి ఉంచండి. 1 గంట తర్వాత ఇలా ఉంటుంది. చూసారా, పైన నీరంతా ఆయిలీగా ఉంది. అయితే ఈ ఆయిల్స్ అన్నీ ఇలా సాచురేట్ ఫ్యాట్స్గా మారుతుంటాయి కాబట్టి వీటిని పొరలు
ఇదిగో మీ ఇంట్లో ఈ పాలు వడగట్టేవి, కాఫీ వడగట్టేవి ఉంటాయి కదా ఫిల్టర్స్, వాటిని తీసుకోండి. ఈ పొరలు ఇదంతా ఫిల్టర్ చేసుకోండి. ఫోర్ అవర్స్ తర్వాత గంజి నీరు రంగులోకి వచ్చింది చూసారా. కొంచెం అలా కలిపి చూడండి, కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. మనం మామూలుగా పాయకూర లాంటివి చేసుకునే దానికైతే ఈ మాత్రం ఉడికితే చాలు, 3-4 అవర్స్. ముక్క కూడా ఉడికిపోయింది, నాకైతే నోరు వస్తుంది. కొంచెం మసాలా వేసుకొని తినేయచ్చు. అయితే నీళ్ళు కూడా తగ్గే గమనించారా. కాబట్టి మళ్ళీ 1-1.5 ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉండేలాగా నీళ్ళతో నింపండి. ఈ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మర్చిపోయారు అనుకోండి, మాడిపోయింది. అందుకే నేను ఈసారి మీడియం టు హై కూడా కాదు, కంప్లీట్లీ స్లో ఫ్లేమ్ పెట్టాను. ఆఫ్టర్ 4 అవర్స్, ఎగ్జాక్ట్లీ 7 అవర్స్ అయింది. సాయంత్రం 6 గంటలు కాదు 5 గంటలు కిచెన్ రూమ్లో ఉడుకుతున్న కాళ్ళు. బిగ్ బాస్ లాగా ఏదో ట్రై చేశాను. సరే, తోలు ఊడటం అంటే ఇదేనేమో. చూసారా తోలు ఎలా ఊడి వచ్చేస్తుందో. ఇవి అలాగే ఉడకబెట్టచ్చు, కాకపోతే నేను బోన్స్ దానిపైన ఉండే ఆ స్కిన్ మజిల్స్ని సెపరేట్గా చేస్తున్నాను. ఎందుకంటే స్కిన్ మజిల్లో వాటర్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ అంటే బ్యాడ్ ఫ్యాట్ కాదు, ఈ కొలేజన్ ప్రోటీన్ సెల్స్తో నిండిన ఫ్యాట్స్. అసలు బోన్ బ్రాత్ చేసేది కొలేజన్ కోసమే కదా. సో ఇలా సెపరేట్ చేస్తే కొంచెం ఫాస్ట్గా కుక్ అయిద్దని ఇలా చేస్తున్నాను. సపరేట్గా చేసేసుకొని దేనికది సపరేట్గా మళ్ళీ నీళ్ళలో వేసేసేయండి. 8.5 గంటల తర్వాత చిక్కటి గంజిలా వచ్చింది చూసారా. స్కిన్ ఎలా బ్రేక్ అయిందో చూడండి. ఇక్కడ ఆ తునకలన్నీ అవే ఆ స్కిన్ ఫ్యాట్లోంచి వచ్చినాయి. అన్నిటికీ స్కిన్ తీయలేదు, లెగ్స్ మాత్రమే తీసాను. ఆ ఫీట్ ఏదైతే ఉందో వాటిని అట్లాగే ఉంచేసేసాను. గమనించారా, నీళ్లు తగ్గాయి కానీ పర్లేదు, సగం వరకు రాకుండా చూసుకోండి అంతే. 10.5 గంటల తర్వాత పల్సటి పాల రంగులోకి వచ్చింది. ఇదే డిఫరెన్స్ పాయకి దీనికి. ఇన్ని గంటలు చేసాం కాబట్టి అది పాల రంగులోకి వచ్చింది, పల్సగా ఉంది. కాకపోతే ఈ నల్లిల్లో గుజ్జంతా వచ్చేసింది చూడండి. పులుసు కారటం అంటే ఇదేనేమో. దాదాపుగా ఉడిపోయింది అనటానికి ఇలా అన్ని బోన్స్లో మామూలుగా అంతా దాంట్లో ఉండే గుజ్జంతా బయటకు వచ్చేయాలి. అన్నీ ఉడికిపోయిన అనటానికి ఈ రంగు కూడా మ్యాచ్ అవ్వాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నీళ్లు దాదాపు సగం వరకు వచ్చాయి. ఒక వాటర్ లెవెల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కాబట్టి మళ్ళీ నీటితో నింపుకుందాం. చిక్కదనం గురించి కంగారు పడకండి, ఫైనల్ రిజల్ట్ చాలా చిక్కగా వస్తుంది. ఈసారి మూత పెట్టి కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టండి. వాట్స్ ద టైం? The time is 12:26 AM. ఇప్పటికీ మనం మొదలుపెట్టి 13.5 గంటలైంది. చూసారా, వాటర్ ఇంకా చిక్కబడింది. బోన్స్ కూడా ఇలా క్రాక్ ఇచ్చాయి చూడండి. క్రాక్స్ రాకపోయినా పర్వాలేదు, అంటే నేను కలుపుతూ ఉన్నప్పుడు ఇరిగినాయి. నేనేదో ఇట్లా కొట్టి చూశాను, అందుకని క్రాక్ వచ్చినట్టుంది. మూలగంత అయితే బయటకు వచ్చేస్తే చాలు. స్టవ్ ఆపేయండి. దీన్ని ఇప్పుడు పెద్ద పొయ్యి మీద పెట్టండి. అంటే వాటర్ ఎక్కువ ఉంది కదా, సో నేనేం చేస్తానంటే ఆ పెద్ద పొయ్యి మీద హై ఫ్లేమ్లో ఒక 15-20 మినిట్స్ మరిగించి, ఇందాక లైటింగ్లో అంతగా మీకు కనిపించి ఉండదు, చూసారుగా ఆ ద్రవాలన్నీ పాల రంగులోకి ఎలా మారాయో. ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం అలా కలుపుతూ ఉండండి, అడుగున ఏమన్నా అంటుకుంటుందేమో. లాస్ట్ హై ఫ్లేమ్ మీద 20 మినిట్స్ ఉడకబెట్టినాక స్టవ్ ఆపేసేసేయండి. చూసారుగా నీళ్లు కూడా సగానికి తగ్గాయి. ఇంక ఇప్పుడు వడగట్టేయటమే. ఇందాక నీళ్ళు ఎక్కువ ఎగరబెట్టడానికి కారణం అదే, అంటే నాకు అంత పలసగా వద్దు, చిక్కగా కావాలని. మీకు ఎక్కువ క్వాంటిటీ పలసగా కావాలంటే ఇందులో నీళ్లు ఇందాక ఆ లాస్ట్ స్టెప్ స్కిప్ చేసేసేయచ్చు. ఇంక ఇది వడగట్టడమే. ఇలా ఇంట్లో వడగట్టే స్ట్రైనర్ ఇలాంటిది స్టీల్ది ఉంటే సరే, లేదంటే ఒక ఫ్రెష్ వైట్ కాటన్ క్లాత్ ఏమైనా ఉంటే దాంతో అయినా వడగట్టుకోవచ్చు. సరే, బొక్కల్లో ఏం లేదు, అలా తెల్ల చాక్ పీసులాగా మారిపోతాయి. వీటిలో ఉండే పోషక విలువలన్నీ ఉడకబెట్టే నీటిలోకి వెళ్ళిపోయాయి అంటే అనటానికి ఇదే గుర్తు. వీటిలో కూడా ఏం లేదు, జస్ట్ పిప్పిలాగా ఉంది. ఒక విషయం చెప్పాలి, మీ ప్రేమ ఏదో చూపించుకోవడానికి బయట స్ట్రీట్ డాగ్స్కి లేకపోతే మీ ఇంట్లో కుక్కలకి ఈ బొక్కలు ఇవ్వకుండా ఇవి చాలా తిట్టుకుంటాయి. అసలు ముట్టను కూడా ముట్టం, జస్ట్ పడేయండి అంతే. ఆ మజిల్ ఫ్యాట్ ఏమన్నా తింటే తినచ్చు, నో ప్రాబ్లం స్ట్రీట్ డాగ్స్కి. ఇది ఫైనల్ ప్రోడక్ట్. బాగా మరిగించిన పాలతో చేసిన కాచిన నెయ్యిలాగా ఉంది కదా. మార్నింగ్ ఎప్పుడో 10:55 నిమిషాలకి స్టార్ట్ చేస్తే రాత్రి 1:10 అయింది.
అంటే దాదాపు 14 గంటలు ఉడకబెట్టడానికి పడితే ఇంకొక అరగంట అటు ఇటుగా వడగట్టడానికి క్లీనింగ్ చేసుకోవడానికి పట్టింది. అంతేనండి, ఇంక చేసేది ఏం లేదు. అయితే ఆరాలి కదా, బాగా వేడిగా ఉంటుంది. గట్టిగా మూత పెట్టేసేసేసి ఒక పక్కన పెట్టేయండి. వాట్స్ ద టైమ్ నౌ? The time is 1:14 a.m. నెక్స్ట్ డే మార్నింగ్. వాస్తవానికి దీనిలో ఇంకా నీళ్లు పడతాయి, అంటే నాకు ఇలా చిక్కగానే కావాలి. చాలామంది ఇందుకు డబల్ కూడా చేస్తారు. ఇందులో ఏం లేదు, నీళ్లు పడతాయి ఎక్కువ. నాకు ఇలా చిక్కగా కావాలి కాబట్టి ఇట్లాగే ఉంచాను, ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలని. అదండి బోన్ బ్రాత్ తయారు చేసే విధానం. మీకు ఇక్కడ ఒకవైపు కాల్షియం, వైటమిన్స్, విటమిన్ డి, ఇన్ఫ్లమేషన్ తగ్గించే పిల్స్, రోజుకి 5 నుంచి 6 రకాలు వేసుకునే మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకొక వైపు ఈ మెడిసిన్స్ అన్నిట్లో ఉండే సేమ్ మెడిసినల్ వాల్యూస్ ప్లస్ క్యూరింగ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ బోన్ బ్రాత్లో ఉంది. ఈ రెండిట్లో ఎంచుకోమంటే మీరు ఏది ఎంచుకుంటారు? నేనైతే మందులు అవసరం లేదు అని అంటే మాత్రం ఈ ఒక్క ఏన్షియంట్ ఫుడ్ అన్ని మెడిసినల్ వాల్యూస్ లభిస్తాయంటే దీన్నే ఖచ్చితంగా ఎంచుకుంటాను. బికాజ్ బోన్ బ్రాత్లో మీకు ఎముకలకు, కీళ్లకు ఆరోగ్యంగా పనిచేయడానికి కావాల్సిన గ్లూకోజమైన్, ప్రోటోగ్లైకెన్స్, chondroitin అండ్ అన్నిటికి మించి పుష్కలంగా కొలాజిన్ ఉంటుంది. ఇదే గ్లూకోజమైన్ ట్యాబ్లెట్. అదండి బోన్ బ్రాత్ తయారు చేసే విధానం. మరి నాన్ వెజ్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి వేరే ఆల్టర్నేట్ లేదు, సారీ. ఎందుకంటే కొలాజిన్ అనే ప్రోటీన్ ఓన్లీ మనుషులు, జంతువుల కణాల్లోనే లభిస్తుంది. ప్లాంట్ బేస్డ్ కొలాజిన్ అని మార్కెట్లో ఎన్నో ఉన్నాయి, అవి నమ్మకండి, అవి న్యాచురల్ కాదు. అనవసరంగా అవి తెచ్చుకొని లేనిపోని రోగాలు తెచ్చుకోకండి. చేస్తే ఇలా చేసుకోండి. అండ్ ఇన్ని గంటలు నాకు టైం లేదు బాస్, ప్రెషర్ కుక్కర్లో పడేసేస్తే 2-3 గంటల్లో అయిపోతుంది కదా, అది పెద్ద తప్పు. ఇన్ని గంటలు అవసరం అని మీరు అనుకోకండి. ఎందుకంటే అలా చేస్తే ఈ బోన్ బ్రాత్లో ఇందాక చెప్పుకున్న మెడిసినల్ వాల్యూస్ ఉండవు. కొన్ని ఉంటాయి, బట్ దీంతో పోలిస్తే 10% బెనిఫిట్స్ మాత్రమే అందులో ఉంటాయి. మరి రిజల్ట్ 100% కావాలంటే పని మాత్రం 10% చేస్తే సరిపోదు కదా. సో బోన్ బ్రాత్ ఇలాంటివి స్లోగానే కుక్ చేయాలి. ఇది మేక మాంసం కాబట్టి 12 to 14 అవర్స్ గంటలు చాలు. మీరు బీఫ్ ఆర్ పోర్క్ తినే వాళ్ళైతే కనీసం 24 అవర్స్ కుక్ చేయాలి. చూసారుగా, ఫస్ట్ టైం ఆన్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్, ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ యూట్యూబ్ ఛానల్స్, 14 అవర్స్ కుక్ చేసిన ఒక మ్యాజికల్ ఏన్షియంట్ ఫుడ్ కుక్ చేసి చూపించడంతో పాటుగా ఇందులో ఉండే సైంటిఫికల్, మెడిసినల్ బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మరి ఇంత వండర్ఫుల్ ఫుడ్ ఎలా తినాలి, దీనితో ఎటువంటి వంటకాలు చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో ఆ కబుర్లన్నీ చెప్తున్నాం. సో ఉన్నది ఒకటే లైఫ్, ఒకటే బాడీ, దీన్ని ఆరోగ్యంగా చూసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఆరోగ్యాన్ని వృధా చేసుకోవద్దు. మంచి ఆహారం, ఇదిగో ఇట్లాంటి మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆనందంగా ఉందాం. ఆస్వాదించు మిత్రమా.